ఓటీటీలో కూడా అదే. కానీ ఐబొమ్మ 5 సంవత్సరాలుగా ఈ అన్ని నాటకాలు ఆడుతుంటే ఆడిస్తుంటే మరి పోలీసులు ఏం చేశారు, నిర్మాతలు ఏం చేశారు, కంప్లైంట్ చేశారా అనే సమస్య. ఆయన వేరే కేసులో నైజీరియా నుంచి వేరే కేసులో ఇక్కడికి వచ్చేసి వారు పట్టుబడ్డారు తప్ప ఇందులో లీగల్ ఎంత ఇల్లీగల్ ఎంత ఒక సమస్య వస్తుంది. రెండో ప్రశ్న అడిగారు, ఏదైతే మనకు డబ్బులు అంటే మన అంటే బెనిఫిట్ వేసుకొని అడ్డగోలుగా టికెట్ రేట్ పెంచేయడం ఒకటి. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా యాజ్ అడ్వకేట్ చెప్తున్నాం, సుప్రీంకోర్టు కూడా ఒక మాట అన్నది కూడా. హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఖరారు చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే సినిమా వినోదం సామాన్యుడికి అతి చౌకలో దొరికే వినోదంగా భావించినాం, ఇప్పుడు అది ఖరీదైంది. మీకు ఏదైతే సినిమా థియేటర్ పోయి సినిమా చూడాలంటే మొదటి వారం రోజులు 1200, 1500, 2000 టికెట్లు కూడా పెట్టాల్సి వస్తున్నది. సరే అది పక్కన పెడదాం, కొద్ది రోజుల తర్వాత పోయినా అనుకున్నాం మల్టీప్లెక్స్ లకు. అప్పుడు కూడా వాటర్ బాటిల్ కొంటే 200 రూపాయలు ఎందుకు అవుతుంది? అట్లాగే తిరుమల 20 రూపాయలు దొరికే మనకు పాప్కార్న్ కూడా 200, 300 రూపాయలు ఎందుకు అవుతుంది అని మా ప్రశ్న వేస్తూ సినిమా నిర్మాతలు గమనించాలి, సినిమా నిర్మాణాన్ని ఖర్చు తగ్గించుకోవాలన్నమాట. ఆ సినిమా నిర్మాణంలో ఖర్చును కూడా సుప్రీంకోర్టు మాట అన్నది. ఏమనంటే కొందరు స్టార్ డమ్ హీరోలకు, హీరోయిన్లకు, టెక్నీషియన్లకు మాత్రమే డబ్బులు ఎక్కువ ఇచ్చి దాదాపు సినిమా నిర్మాణంలో 60 నుంచి 70% ఖర్చు అదే అయితే మరి మిగతా 30% కదా అసలు సినిమా ఖర్చు. సినిమా ఖర్చును ఎందుకు తగ్గించుకోరు? తక్కువ బడ్జెట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు ఆడడం లేదా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు మనం వేసింది కూడా అంటున్నాను. ప్రజలు కూడా అది ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ చేయగానే రకరకాల ఆయన రాబిన్ హుడ్ సినిమా మన కథలో కదా, నవల్లో కదా ఒక హీరో లాగా చూస్తున్నాం అనేవాడు ఉన్నారు. వెరితలను వేస్తే అంటే మనకు ఏదైతే ఈ సోషల్ మీడియా వెరితలను వేస్తే ఎట్లా ఉంటుందో మనకు కనపడుతుంది ఇక్కడ. అంటే ఆయన హీరోగా ఆరాధించే వాళ్ళు తయారయ్యారు, సినిమా నిర్మాతలను తిట్టే వాళ్ళు తయారయ్యారు. నా ఉద్దేశం సినిమా పరిశ్రమ, సినిమా నిర్మాణం అనేది ఈ పరిశ్రమ కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అది అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే పైరసీ ఎవరు చేసినా తప్పే అంటున్నారు. ఐబొమ్మ చేసిన తప్పే, ఇంకెవరు చేసినా తప్పే. కానీ శతకోటి దరిద్రాలకు లక్ష్మణ్ గారు అనంత కోటి రూపాయలు తయారవుతున్నాయి. ఇవాళ చూస్తున్నాం కదా, సినిమా థియేటర్ లో మొదటి షో పడగానే అప్పటికప్పుడు రకరకాల సీటు వెనుక పెన్నులలో, పెన్సిళ్లలో రకరకాలుగా చేసేసుకొని మీకు ఈ మన పైరసీ క్యాసెట్లు ఉండేవి గతంలో, పైరసీ వీడియోలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ అందులో డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన సినిమా థియేటర్ లో చూసినంత అనుభూతి కాకపోవచ్చు కానీ క్లారిటీ ఎక్కువ ఇవైతే వస్తున్నాయి. నేనైతే ఇంతవరకు ఎవరిని చూడలేదు ఇటువంటి మనకి ఈ యాప్ల ద్వారా సినిమాలు చూడలేదు. ఒటిటి చూడడమే తక్కువ. మంచి సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడో థియేటర్లో పోయి చూస్తుంటాం. కానీ ఇప్పుడు నిర్మాతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే నిన్న సజ్జనార్ను అభినందించారు. వారి ఐబొమ్మ నిర్వాహకుని అరెస్ట్ చేయడంతో సంతోషించారు. ఇక్కడికి ఆగిపోతే సినిమా ఇంటర్వెల్ ఉన్నట్టే లెక్క. అసలైన ఎవరైతే నేరస్తులు ఉన్నారో పైరసీ కోసం పనిచేసేవాళ్ళు, పైరసీ చేసేవాళ్ళు, వాళ్ళకి పట్టుకుంటే తప్ప సాధ్యం కాదంటున్నారు. ఇక కొందరు ప్రేక్షకుల మీద ఆరోపిస్తున్నారు. ప్రేక్షకులకు ఏమున్నది, ఏది చౌక దొరికితే చూస్తారు. కానీ ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారాలి. మన ఉద్దేశం అంటే కంపల్సరీ సినిమా థియేటర్లకు ఇప్పుడు నేను చెప్పను, కానీ ఇటువంటి పైరసీ వీడియోలు చూడటం వల్ల మంచిది కాదు, చూడడం సరైనది కాదంటున్నాను. కానీ ఎప్పుడు చూడాలి? ఇవాళ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో నేను చూడాలి, ఇప్పటి మొదటి షో నేను చూడాలనే ఒక దామంతి పెట్టుకోకపోతే ఒక వారం 10 రోజుల్లో సినిమా మోజు తిరిగిపోతే తెల్లారి మళ్ళీ మామూలుగా వచ్చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా. ఈ సినిమా ఇప్పుడే చూడాలని ఏముంది లేదు కదా. దాన్ని తగ్గించుకుంటే చూసేవాడు ఉంటే పైరసీ చేసేవాడు ఎక్కువ ఉంటాడు. చూసేవాడు డిమాండ్ తక్కువైతే పైరసీ చేసేవాడు కూడా ఉంటాడు కనుక ఈ రెండు పరస్పర ఆధారిత. రామ్మోహన్ గారు మీరు చెప్పింది కరెక్ట్ పాయింటే, వాల్యూడ్ పాయింట్. బట్ కొంతమంది ఇంకో రకంగా కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో. అసలు చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమా వాళ్ళ వరకు టికెట్ల రేట్ల వరకు ఓకే. అసలు ఇంత దారుణంగా ఒకటే రోజు 1000 రూపాయలు టికెట్ రేటు, 1500 టికెట్ రేటు, 3000 టికెట్ రేట్లు పెట్టి ఇలాంటి చేయడం వల్లనే ఈ రోజున ఇలాంటి వాటికి ప్రజలు ఎగ్జైట్ అవుతున్నారు అని చెప్పి వాదన ఉంది. నిజంగానే సినిమా రేట్లు విపరీతంగా పెంచడం అనేది అసలు సినిమాకి ఆరోగ్యకరం అంటారా? మన సుప్రీంకోర్టు అదే మీకు 200 రూపాయలు 300 రూపాయలు దాటి సినిమా టికెట్ రేట్ ఎందుకు ఉండకూడదు, అట్లా ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? దానికి సినిమా నిర్మాణ రంగంలో మీరు మార్పులు తీసుకొచ్చుకోండి, తక్కువ బడ్జెట్లో సినిమా నిర్మించండి. అసలు నిజంగా చెప్పాలంటే హైప్ క్రియేట్ చేసి అవసరం లేని ఖర్చు అంతా మీకు పెడుతుందని చెప్పుకుంటూ స్టార్ డాకి ఉంటాం హీరోలు సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తాం, 2 సినిమాలు చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయలేదు. అటువంటి వాళ్ళ సినిమాలు బాగా ప్రమోట్ చేసుకొని మీరు ఎందుకు చేస్తారు? ఖర్చు అంతా మిగతా అదనపు ఖర్చే ఉన్నది, సినిమా నిర్మాణానికి అసలైన ఖర్చు వేరే ఉందని. ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అయినా సరే ఒక మంచి మాట చెప్పారు. ఆయన సినిమా కార్మికులు పెట్టుకుని మీరు ఏదైతే టికెట్ రేట్ పెంచమంటున్నారో ఫస్ట్ షో కానీ లేకుంటే బెనిఫిట్ షో కానీ చేయమంటున్నారు,
అందులో 20% సినిమా కార్మికులకు ఇస్తే బాగుంటుంది కదా అని సూచన చేశారు. వాళ్ళకు సంక్షేమ సంఘం పెట్టి 10 కోట్ల రూపాయలు అప్పటికే వాళ్ళు డిమాండ్ చేశారు కూడా. అప్పుడు ఆ సూచనను నేను ఆహ్వానించాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న సినిమా కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చే రోజువారీ కూలి ఉంటారు. లైట్ బాయ్ చాలా రకరకాల 24 క్రాఫ్ట్స్ కదా. అందులో 1000 రూపాయల వాళ్ళకు 1200 చేయమంటే చాలా ఏడ్చారే మరి. అటువంటి అప్పుడు హీరో, స్టార్డమ్ హీరో 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు తీసుకుంటారు. ఎందుకు ఇస్తున్నారు? 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? హీరోలు తయారు చేసుకోవచ్చు. మనం చాలా సినిమా నిర్మాణంలో ఒక ఆ హీరోలే కాదు, ఆ క్రేజ్ ఎప్పుడు ఉంటది? వాళ్ళను లిమిటెడ్ చేసి సంవత్సరానికి 1-2 ఎడిషన్ లాగా సినిమా తీస్తే ఉంటది. ఇవాళ అన్నిటికంటే నేను నిర్మాతలను కోరేది, నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మంచి కథాబలం ఉంటే అతనే హీరో హీరోయిన్ అంటున్నాను ఇప్పటికి కూడా. ఒకనాడు శంకరాభరణం సినిమా 4 రోజులు నడవకపోతే ఎవరు చూడలేదు. తర్వాత మనిషికి మనిషి చెప్పుకోవడానికి సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు శ్రద్ధ దినోత్సవాలు సంవత్సరాలు నడిచే సినిమాల కాలం పోయింది. బలగం సినిమా లాంటిది చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది. సార్